మన నోటి మాటలు చాలా శక్తివంతమైనవి. నచ్చిన మాటలు ఆరోగ్యాన్ని ఇస్తే, చెడు మాటలు గాయాన్ని కలిగించవచ్చు. అయితే మీరు దేవునిలో నడిచినప్పుడు ఇతరుల మాటలు మీకు హాని చెయ్యలేవు. ఎందుకంటే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండానట్టు ఆయన నీకు చాటు చెయ్యను. కీర్తనల గ్రంథం 91:4 మనం చూస్తాము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, నీవు ఆయన రెక్కల కింద ఆశ్రయము పొందుదెవు. ఆయన సత్యము నీకు కవచము మగును. అంటే మన దేవుడు మనకు రక్షణగా కవచంగా నిలుస్తాడు. మనపై వచ్చే ఆరోపణలు, నిందలు, చెడు మాటలు వాటన్నిటినీ ఆయన నిలువరిస్తాడు. ఆయన మనకు చాటుగా నిలుస్తాడు. మనం ఆయన సన్నిధిలో ఉంటే ఏ మాటల నిప్పు కణము మనల్ని కాల్చలేవు. ప్రభు యేసు ఏం చెప్పారు? మత్తయి 5:11 నా నిమిత్తం మిమ్మల్ని దూషించి హేళన చేసి అబద్ధమైన మాటలతో మీకు విరోధంగా అన్నిటినీ చెప్పునప్పుడు మీరు ధన్యులు. మనపై అన్యాయంగా మాటల వేదన వస్తే కూడా దేవుడు మనకు న్యాయాన్ని కలుగజేస్తాడు. ఆయన మనకు నచ్చని మాటల నుంచి రక్షణ ఇస్తాడు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, మన నోటి మాటలు కూడా ఆశీర్వాదంగా ఉండాలంటే మన మీద ఎవరు చెడు మాటలు పలికినా మన ప్రభువు మనకు రక్షణ. ఆయన చాటుగా నిలుస్తాడు. మన హృదయం గాయపరిచే మాటలకే కాదు, ఆత్మను తొలిచే దుష్ట శక్తులకు కూడా ఆయన అడ్డుకట్ట వేస్తాడు. ప్రభులో విశ్వాసంతో ఉండండి. ఆయన రక్షణ చుట్టూ ఉంది. ఆమెన్.